మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎలకతుర్తి మండలం కోతుల నడమ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 5 నిమిషాలు ఇంట్లో నుంచి వెళ్ళిన 5 నిమిషాల్లోనే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా శవమయ్యారు. ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. రోడ్డు ప్రమాదం రూపంలో తండ్రి కొడుకులను క్రేన్ వచ్చి గుద్దేయడంతో కూడా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందడం జరిగింది. ఎలకతుర్తి మండలంలో పెన్షన్ తీసుకునేందుకు కోతులనామ గ్రామం నుండి ఎలకతుర్తికి తండ్రి కొడుకులు అయితే బయలుదేరడం జరిగింది. అంటే వికాస్ కొడుకు పేరు వికాస్, తండ్రి పేరు అయితే రాజేశ్వరరావు. కొడుకుకు 20 సంవత్సరాలు, తండ్రికి 60 సంవత్సరాల వరకు ఉంటాయి. అంటే వాళ్ళు సైకిల్ పై జాతీయ రహదారిపై సైకిల్ పై ఎలకతుర్తికి వెళ్తున్న తరుణంలో కూడా అక్కడ వెనుక నుంచి వచ్చినటువంటి హెవీ క్రేన్ ఢీకొట్టడంతో కూడా తండ్రి కొడుకులు కూడా స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. అండ్ ఇంట్లో నుంచి వెళ్ళిన 5 నిమిషాల్లో రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకోవడంతో కూడా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారు అంటే ఒక పెన్షన్ తీసుకుని మళ్ళీ ఇంటికి వద్దామనే తరుణంలో కూడా ఈ యాక్సిడెంట్ జరగడంతో ఎలకతుర్తి మండల వ్యాప్తంగా కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే కూడా ఈ ప్రమాదం జరిగిందని కూడా అక్కడ చూస్తుంటే మాత్రం తెలుస్తుంది. వాళ్ళు సైకిల్ పై వాళ్ళ యొక్క శైలిలోనే వాళ్ళు వెళ్తున్న తరుణంలో కూడా అతను వెనక నుంచి వెళ్ళి హెవీ స్పీడ్ లో వచ్చి కూడా ఢీకొట్టడంతో ఆ టైర్లు ఆ సైకిల్ పై వెళ్తున్నటువంటి తండ్రి కొడుకుపై కూడా హెవీ క్రేన్ కూడా మీదికి ఎక్కడంతో అక్కడ వాళ్ళు అక్కడికక్కడే కూడా మృతి చెందినట్లయితే మనకు తెలుస్తుంది. ఎలకతుర్తి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని విచారణ అయితే ప్రారంభించారు. అంటే గత కొన్ని రోజులుగా కూడా అక్కడ జాతీయ రహదారి పనులు అయితే కొనసాగుతున్నాయి. అంటే తండ్రి కొడుకు కూడా మృతి చెందడంతో అక్కడ ఎలకతుర్తి మండల వ్యాప్తంగా కానీ కోతుల నడమ గ్రామంలో కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. అంటే వికాస్, రాజేశ్వరరావు కూడా అందరితో కూడా కలివిడిగా ఉండి అందరితో బాగుండేవారు, అంతా మంచిగా ఉండేవారు. అంతకు మునిపై 5 నిమిషాల ముందే ఇంట్లో వాళ్ళు చెప్పి అంటే మేము పెన్షన్ తీసుకొని వస్తాము, ఎలకతుర్తికి వెళ్ళి మేము పెన్షన్ తీసుకొస్తామని కూడా నవ్వుకుంటూ చెప్పిన వారు మృతి చెందడంతో కూడా కుటుంబంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి.